ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మిత్రులందరికీ నమస్కారం. నేను మీ ప్రియా చౌదరి. మై డియర్ ఫ్రెండ్స్, బంగ్లాదేశ్ యొక్క రాజకీయ ముఖ చిత్రం చూస్తే జెన్జీ అనేటటువంటి ఒక చిన్న పదంతో ఆ దేశాన్ని ఎంత అల్లకల్లోలం డీప్ స్టేట్స్ చేశాయి. ఆ డీప్ స్టేట్ కుట్రలు ఎన్నున్నాయో గత కొంతకాలం నుంచి మనము ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వాస్తవాలు. అయితే బంగ్లాదేశ్లో చాలామంది బలైనటువంటి వాళ్ళలో చాలామంది ఎఫెక్ట్ అయినది హిందువులు. కానీ ఈరోజు మనం ఎన్నో విషయాలు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు ఎఫెక్ట్ అవుతున్నారు అని మాట్లాడుకున్నాం. కానీ వాళ్ళ ప్రొటెక్షన్ ఏంటి అనేది మాట్లాడుకున్న దాఖలాలు తక్కువైతే అసలు చనిపోయినటువంటి హిందువులు ఎవరు అని ఎవరైనా మాట్లాడారా? ప్రొద్దున్నే లెగిస్తే దళిత బిడ్డలు అని గొంతులు చించుకునే కొన్ని గొంతుకలు ఉంటాయి. కానీ ఆ గొంతుకలు కూడా మోగబోయాయి, ఎందుకంటే అది బంగ్లాదేశ్ కాబట్టి. కానీ ఆ విషయాలని, ఆ వాస్తవాలని, ఆ సత్యాలని మీ ముందుకు తీసుకురావాలన్నది నా ప్రయత్నం. ఆ వాస్తవాలను చెప్పడానికి మన ముందు ఉన్నారు మారేడు మోహన్ గారు, SC/ST పరిరక్షణ సమితి. వారి ద్వారా ఒక సంచలనమైనటువంటి విషయాన్ని నేను మీకు అందించదలుచుకున్నాను. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ చెప్పండి, వరుసనే ఇప్పటి వరకు మనము బంగ్లాదేశ్లో మృత్యువాతకి గురైనటువంటి, హత్యకి గురి కాబడినటువంటి మన హిందువుల సంఖ్య ఎంత ఉంది? అలాగే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మనం హిందువులమని మాట్లాడుకుంటున్నాం. హిందువులు చనిపోయారు అనేటటువంటిది విషయాన్ని మనము వాళ్ళ మీద, వాళ్ళ పట్ల సంతాపాన్ని కానీ బాధను కానీ వ్యక్తం చేస్తున్నాం. కానీ చనిపోయిన వాళ్ళల్లో దళిత బిడ్డలు ఎక్కువ ఉన్నారు. కానీ కనీసము ఈరోజు ఇక్కడ మనం గత కొంతకాలంగా మనం చూసాం, దళిత బిడ్డ అని మార్వాడి గోబ్యాకుల్లో, లేకపోతే ఎక్కడ ఏ చిన్న విషయం జరిగినా కూడా దళిత బిడ్డలని గుండెలు చరుచుకుని గొడవలు చేసేటటువంటి వాళ్ళు ఏ ఒక్క నాయకుడు కూడా ఈ దళిత బిడ్డల గురించి మాట్లాడకపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ వాస్తవాన్ని బయటికి ఎందుకు తీసుకురాలేదు? అయితే ఈ విషయంలో మేడం, హిస్టారికల్గా చూస్తే కనుక కొంత హిస్టారికల్గా మనం దీనిపైన మనం వెళ్ళాల్సి వస్తుంది. 1947 ఎప్పుడైతే భారతదేశ విభజన జరిగిందో, భారతదేశ విభజన జరిగినప్పుడే ఎప్పుడైతే పాకిస్తాన్ ఒకటే సపరేట్ అయిందని చాలామంది అనుకుంటారు. పాకిస్తాన్ పేరుతోటే రెండు ముక్కలైంది. వాస్తవానికి దేశం రెండు ముక్కలు కాలే, మూడు ముక్కలైంది. ఒకటి వెస్ట్ పాకిస్తాన్, ఒకటి ఈస్ట్ పాకిస్తాన్, ఇంకోటి భారత్. భారత్ ఆల్రెడీ ఉన్నది, చికెన్ నెక్ మధ్యలో అక్కడ ఉంది. అయితే ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఉండేనో, బంగ్లాదేశ్, ఇప్పుడు ఉన్నటువంటి బంగ్లాదేశ్ ఒకప్పుడు ఈస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ బెంగాల్ అంటుండే, అదే ఇప్పుడు బంగ్లాదేశ్ అయింది. 1971లో శ్రీమతి ఇందిరాగాంధీ గారి అప్పుడు ఆమె యుద్ధం ప్రకటించి దానికి చేసింది. అది హిస్టారికల్గా చాలా పెద్దగా ఉంటుంది స్టోరీ. అయితే విషయం ఏంటంటే, అంతకు ముందుకు ఇదే ఈస్ట్ పాకిస్తాన్, సోకాల్డ్ ఈస్ట్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఏదైతే ఉందో, ఈ బంగ్లాదేశ్లో ఒక పెద్ద లీడర్ ఉండే. ఎవరు? జోగేంద్రనాథ్ మండల్ అని చెప్పి ఒక అతను ఉండే. మనకు ఎట్లయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉన్నారో, అదేవిధంగా జోగేంద్రనాథ్ మండల్ అనేటటువంటి ఒక దళిత నాయకుడు, SC నాయకుడు. అతను ఆ రోజుల్లో అప్పుడే ఈస్ట్ పాకిస్తాన్లో ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఎంత ప్రాచుర్యం ఉందో, ఆల్మోస్ట్ దగ్గర అంత దళిత సమస్యల మీద కొట్లాడేటటువంటి వ్యక్తి, అంత పేరు ప్రాచుర్యం సంపాదించుకున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలో. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా అయితే మొదటి న్యాయశాఖ మంత్రి, దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటి న్యాయశాఖ మంత్రి అయినరో, అదేవిధంగా మన జోగేంద్రనాథ్ మండల్ గారు కూడా ఈస్ట్ పాకిస్తాన్కి, అదే ఇప్పుడున్నటువంటి బంగ్లాదేశ్కి మొదటి న్యాయశాఖ మంత్రి. అంటే పాకిస్తాన్ అప్పుడు రెండు పాకిస్తాన్లు, రెండు ఈస్ట్ అండ్ వెస్ట్ పాకిస్తాన్ ఒకటే ఉండే అప్పుడు. సో భారతదేశానికి కూడా మొదటి న్యాయశాఖ మంత్రి దళితుడే, పాకిస్తాన్ కూడా మొదటి న్యాయశాఖ మంత్రి దళితుడే. సో ఇది హిస్టారికల్గా జరిగినప్పుడు, అప్పుడు 1942 ఆ టైంలో ఎప్పుడైతే సపరేషన్ అనేది జరుగుతున్నటువంటి సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన 1914లో ఒక పుస్తకం రాస్తారు. ఏంది ఆ పుస్తకం అంటే, మై థాట్స్ ఆన్ పాకిస్తాన్. దాని యాక్చువల్ పేరేమో ఇండియా, పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా ఆర్ పాకిస్తాన్. దాని జిస్ట్ ఆఫ్గా ఏమో మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ అంటారు. పాకిస్తాన్ పైన అభిప్రాయం అన్నట్టు, సపరేట్ పాకిస్తాన్ పై. అందరూ ఏమనుకుంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి, దేశ విభజనను ఆయన వ్యతిరేకించలేదేమో, వ్యతిరేకించారేమో, అట్లెట్లా విభజిస్తారు. గాంధీ గారేమో వ్యతిరేకించారు, దేశ విభజన అయితే అసలు కాదు, నా శవం మీదనే కావాలి తప్ప, నేను చచ్చిన తర్వాత కావాలి తప్ప కావద్దని అంటారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు మంది దేశ విభజనను కూడా సమర్థించారు.
ఎందుకు సమర్థించిండ్రు? బేస్డ్ ఆన్ వాట్ దే సపోర్టెడ్ సపరేట్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ పుస్తకం చదివి. అదేంటి సార్ ఇది గొప్ప విషయంగా చెప్తున్నారండి మీరు, దేశ విభజనను సపరేట్ చేయడం అనేది ఇంత గొప్పగా చెప్తున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే అంత ఫ్యూచర్ అంటే అంత మేధాశక్తి ఉన్నటువంటి వ్యక్తి దేశ విభజనను సపరేట్ చేయడం ఏంది అని ఆలోచించి అనే ప్రశ్న మీకు ఆలోచన మీకు రావచ్చు. నేను అనేది ఏంటంటే ఆయన చాలా అద్భుతంగా భవిష్యత్తును చూశాడండి. ఎస్, చూశాడు కాబట్టే ఆయన రాసినటువంటి ఆ బుక్ లో ఏదైతే ఉందో క్రిస్టల్ క్లియర్ గా ఈ రోజు మనం ఏం ఫేస్ చేస్తున్నామో అది 1940s లోనే ఆయన రాశారు. 1940లోనే ఆయన ఒక వీరబ్రహ్మేంద్ర స్వామి గనక చరిత్ర చూసినట్టు, నోస్ట్రాడమస్ చరిత్ర చూసినట్టు, బాబా వంగ చరిత్ర చూసినట్టు, ఆయన ఫ్యూచర్ ని చూసినట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఏమవుతుంది ఇది సపరేట్ కాకపోతే, మెజారిటీ పాపులేషన్ ఆఫ్ ముస్లిమ్స్ కనుక మనం సపరేట్ కంట్రీ ఇవ్వకపోతే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా ఏమవుతుందని చెప్పి ఆయన ముందే ఊహించి ఆలోచించి దాని మీద సుమారు 600 పేజీలు ఒక పుస్తకం రాసి మిలిటరీ, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, రిలీజియస్, కల్చరు, ఎవ్రీథింగ్ పైన సపరేట్ విశ్లేషణ రాయడం జరిగింది. దాంట్లో పేజ్ నెంబర్ 100 to 106 తెలుగు వర్షన్లో ఏమంటారంటే ఖచ్చితంగా పాపులేషన్ ఎక్స్చేంజ్ అనేది జరగాలి రిలీజియస్ వైజ్గా. పూర్తిగా రిలీజియస్ వైజ్గా పాపులేషన్ ఎక్స్చేంజ్ జరగకుండా గనక ఈ దేశాన్ని పార్టీషన్ చేస్తే గనక భారతదేశం భవిష్యత్తులో ఇంకొక ముక్క అవ్వక తప్పదు అని ఆయన అభిప్రాయంతో రాస్తారు. ఆయన అన్నారు కదా దాంట్లో చివరి ముస్లిం ఈ దేశం నుంచి చివరి ముస్లిం వెళ్ళిపోయేనంత వరకు కూడా ఈ దేశము అశాంతిగానే ఉంటుంది అని చెప్పేసి అని క్రిస్టల్ క్లియర్ గా రాసిరు. దాని మీద ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ అంతకు ముందుకున్నటువంటి జర్మనీ, యుగోస్లేవియా కొన్ని దేశాలు ఉంటాయి, జకోవిక్, అవన్నీ కొన్ని దేశాలకు సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆయన రాస్తారు. అయితే ఆ రాసిన దాంట్లో కూడా ఆయన ఏం చెప్తారు, క్లియర్ కట్గా హిందువులు గనక ఈ విషయం పైన క్లారిటీగా లేకపోతే భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకో ముక్క అవుతుంది అని అంటారు ఆయన. అదే ముక్క మీరు ఈరోజు మనం చూస్తే వెస్ట్ బెంగాల్లో అదే పరిస్థితి, కాశ్మీర్లో అదే పరిస్థితి, కేరళలో అదే పరిస్థితి, మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్లో అదే పరిస్థితి. ఇక్కడ హైదరాబాద్లో కొంతమంది ఎంఐఎం నాయకులేమో 15 మినిట్ అంటారు, అక్కడ కాశ్మీర్లోనేమో కొంతమంది ఏమో ఇది భారతదేశం ముక్కనే కాదంటారు, ఉత్తరప్రదేశ్ వాళ్ళేమో కొంతమంది ఏమో సర్తన్సే జుదా అంటారు. ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఈ సమస్యలు ఆయన ముందే ఊహించింది కాబట్టి ఇది సపరేట్ చేయడమే కరెక్ట్ అని చెప్పారు. ఆ విషయం వినకుండా గాంధీ గారు లేదు సపరేట్ చేశారు కానే కాదు అంత తప్పు అని చెప్పి గాంధీ గారు అంతా చదువుకున్నప్పటికీ కూడా అన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల ఈరోజు భారతదేశంలో ఈ కల్చరల్, ఈ రిలీజియస్ వార్ అనేది లోపల కుత ఉడుకుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. దాంట్లో ఇదంతా పక్కన పెడితే భారతదేశానికి ఆ పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నా, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నప్పటికీ కూడా అది ఎంతవరకు ఆచరణాత్మకంలో అది సాధ్యమవుతుంది అనేది మనకు తెలియదు, ఇంకా భగవంతుడు దయ. కానీ బంగ్లాదేశ్ పరిస్థితి కొద్దాం. ఇప్పుడు ఇదే బంగ్లాదేశ్లో జోగేంద్రనాథ్ మండల్ గారు ఏమంటారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, ఈ హిందువులతోటి మనం పడ్డ కష్టాలు చాలు, మీరు ఇక్కడికి వచ్చేసేయండి, మీరు ఇక్కడికి వచ్చేస్తే మిమ్మల్ని మేము పువ్వుల్లో పెట్టి చూసుకుంటాము, మీరు వచ్చేసేయండి, ఇక్కడికన్నా లేదంటే పాకిస్తాన్ కన్నా వెళ్ళిపోండి, దళితుల్ని ఇక్కడ వద్దు, హిందువులతో పెట్టొద్దు, వాళ్ళు నష్టపోతారు, వాళ్ళ బతుకులు మళ్ళీ బానిస బతుకులు అవుతాయని జోగేంద్రనాథ్ మండల్ గారితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో అంటే వారన్న సమాధానం ఏంటంటే లేదు నేను ప్రతి ఒక్కటి నేను అనలైజ్ చేసినాను, హిందువుల హిస్టరీ చూసినాను, హిందువులో ఉన్నటువంటి సమస్య, హిందువుల నుంచి ఉన్న సమస్య చూసినాను, ముస్లింలకు ఉన్నటువంటి సమస్య చూసినాను, ముస్లింలలో ఉన్నటువంటి బ్రదర్హుడ్ ఏదైతే ఉందో అది ఓన్లీ బ్రదర్హుడ్ టువర్డ్స్ అనదర్ ముస్లిం, దాన్ని ఉమ్మత్ అంటారు. దాన్ని ఆ ఉమ్మత్ అనేది కేవలం ఒక ముస్లింకి ఇంకో తోటి ముస్లిం తోటే ఉంటుంది, అది ఏ దేశమైనా కానివ్వండి. ఇస్లాంకి బౌండరీస్ లేవు, కంట్రీస్ యొక్క పొలిటికల్ బౌండరీస్ లేవు, అంత యూనివర్సల్గా ఒక్కళ్ళమైనటువంటి భావజాలంతో ఉంటారు. ఎప్పటి కూడా దళితులు అనేది వాళ్ళతో పాటు కలవలేరు. కాబట్టి నువ్వు రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నావు, మన దళితులను ఏదైతే హిందువులు ఉన్నారో ఇప్పుడు దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ తీసుకొని ఇండియాకి వచ్చేసి నేను మాట్లాడతా ఇక్కడ ప్రభుత్వంతో, గాంధీ గారితో, ఎక్సెట్రా వాట్ ఎవర్ రిక్వైర్డ్, వేరే ఓవర్ రిక్వైర్డ్ వాళ్ళందరితో మాట్లాడతాను, నువ్వు వచ్చేసే ఇక్కడ, నువ్వు తప్పుగా అనలైజ్ చేస్తున్నావు అంటే ఆయన వినలేదు. ఆయన వినకుండా ఆయన వెంట సుమారు అప్పుడే 60 లక్షల మంది ఎస్సీలను అక్కడ పెట్టుకున్నారు, అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఈ రోజు ఆ 60 లక్షల మంది ఎస్సీలు, ఆ రోజు 60 లక్షల మంది అంటే ఈరోజు ఎంతమంది కావాలి? కోట్లు దాటాలి. కానీ ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు సుమారు 27% ఉన్నది 14% అయింది, 14% ఉన్నది ఈరోజు నాట్ ఈవెన్ 4% to 7% ఏదో ఉంది. అఫీషియల్ లెక్కలు ఏదో చెప్తారు పైకి, కానీ 7%, బట్ అండర్ కరెంట్ గా చూస్తే నాట్ ఈవెన్ 4%. 7% చెప్తారు మేడం, మనం పోయి లెక్క చేసినామే, వాళ్ళు చెప్పుడే కదా దొంగ లెక్కలన్నీ. ఏమంటున్నానంటే ఈ రోజు మీరు బాగా గమనించండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన మాట విని ఇక్కడ హిందువులతో కలిసి ఉన్నటువంటి దళితులు ఏ పొజిషన్లో ఉన్నారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజన్ చూడండి ఎంత గ్రేట్గా ఉంది. హిందువులతో కలిసి ఉన్నటువంటి దళితులు ఏ విధంగా ఉన్నారు? అఫ్కోర్స్ దళితులు కూడా హిందువులే,
జస్ట్ ఫర్ అవర్ అండర్స్టాండింగ్ చెప్తున్నా. హిందువులతో కలిసినటువంటి దళితులు ఏ విధంగా అడపదడప జరుగుతున్నాయి, ఇష్యూస్ జరుగుతున్నాయి, ఎడ్యుకేషను, ఏమంటారు, సోషల్ మీడియా ఆ అంతరాలు అవేర్నెస్ పెరిగే కొద్దీ అంతరాలు తగ్గుతున్నాయి, దాడులు తగ్గుతున్నాయి. దళితుల మీద దాడులు జరగట్లేదు అని అనట్లేదు, చాలా చోట్ల జరుగుతున్నాయి. కానీ రేషియో చూడండి మీరు. ఇప్పుడు హిందువులతో కలిసి ఉన్నటువంటి దళితుల పరిస్థితి ఏంది? రాజ్యాధికారంకి దగ్గరగా ఉన్నారు, రాజ్యాధికారంపై పోరాటం చేస్తున్నారు, గొప్ప గొప్ప ఉన్నత స్థానాల్లో ఉన్నారు, రిజర్వేషన్స్ అనుభవిస్తున్నారు, సెలబ్రిటీస్ అవుతున్నారు, పెద్ద పెద్ద పొలిటికల్ పొజిషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు మన కాంగ్రెస్ పార్టీలో ఆమె మీరా, మన బాబు జగజీవన్ రామ్ గారి కూతురు మీరా దేవి గారు, ఆమె స్పీకర్ ఆఫ్ లోక్సభ, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్ గారు, ఇట్లా ఎంతమంది చెప్పుకుంటూ పోతే కేఆర్ నారాయణ గారు, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా మన కేజీ బాలకృష్ణన్ గారు, వీళ్ళంతా ఎస్సీలే కదా. స్పీకర్ బాలయోగి గారు, స్పీకర్ బాలయోగి గారు, చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ ఎస్సీలుగా, వీళ్ళంతా ఎస్సీలే కదా మేడం. వీళ్ళందరి పొజిషన్, మాయావతి గారు గ్రేట్ ఎస్సీ లీడర్, మరి కాంశీరామ్ గారు, వీళ్ళందరి పొజిషన్ ఏముంది? ముస్లింలను అక్కడ ఉన్నటువంటి ఛాందసవాదాన్ని, ముస్లింలను నమ్ముకొని పోయినటువంటి వాళ్ళ దళితుల పరిస్థితి ఈరోజు ఏంది? ఈరోజు హిందువులపైన దాడులు జరుగుతున్న మనం మీద అంటున్నాం కదా, అఫ్ కోర్స్ హిందువులే, కానీ ఆ హిందువులలో ఆ దాడికి బలవుతున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి 90% నామశూద్రులండి, ఎస్సీలు వాళ్ళంతా కూడా. మనం వాళ్ళని హిందువులుగా ఐడెంటిఫై చేస్తున్నాం, కానీ మన అండర్స్టాండింగ్ కోసం చూస్తే కనుక వాళ్ళంతా ఎస్సీలే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో కొద్దో గొప్ప చదువు ఉండి అర్థం చేసుకొని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వ్యూని అర్థం చేసుకొని, ఇండియా పైన ఉన్నటువంటి నమ్మకంతో చాలామంది అగ్రవర్ణాలు ఎక్సెట్రా అందరూ వచ్చేసిండ్రు. కానీ కేవలం జోగేంద్రనాథ్ గారి మండల్ గారి మాట విని మిగిలిపోయినటువంటి దళితుల ఈరోజు అరాచకాలకు, అత్యాచారాలకు, ఆడపిల్లలపైన విపరీతమైనటువంటి మానభంగాలు, హత్యలు, ఇట్లా బతుకున్నప్పుడు కాల్చివేయడాలు, బలవంతపు మత మార్పులు, బలవంతపు వివాహాలు, చిన్న వయసులోనే వాళ్ళని ఎత్తుకుపోవడాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. దీని అంతటి కారణం ఎవరు? జోగేంద్రనాథ్ గారి మండల్ గారి విజన్ లేకపోయినటువంటి ఒక డెసిషన్ వల్ల ఈరోజు ముస్లింలతో కలిసి బతుకున్నటువంటి దళితుల పరిస్థితి ఏంది, హిందువులతో కలిసి బతుకున్నటువంటి భారతదేశంలో దళితుల పరిస్థితి ఏంది? సో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విజన్ అంత గ్రేట్గా ఉంది. అదేవిధంగా ఇక్కడ హిందువులలో ఉన్నటువంటి మార్పు కూడా చూడండి, ఎంత గ్రేట్ మార్పు, ఎంత విజన్, ఎంత చాలా. అసలు ఒకప్పుడు మనము చరిత్రలో చదివింది కానివ్వండి, లేకపోతే మనం చూసినటువంటి వెర్షన్ నుంచి గత 50 ఏళ్ల ముందు ఇప్పుడు ఉన్నటువంటి దళితుల పరిస్థితి అద్భుతంగా ఉందండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సామాజిక సమరసత అనేటటువంటి ఒక సంఘంలో ఒక చిన్న ఒక వారపత్రిక ఉంది. ఆ వారపత్రికలో ఒక టైటిల్ చదివిన నేను, కాలారాం మందిరం నుండి అయోధ్య రామ మందిరం వరకు అని. అది ఏంద్ర బాబు ఇది కాలారాం మందిరం అంటే? అప్పట్లో అంబేద్కర్ గారిని దేవాలయ ప్రవేశం రానియకుండా అడ్డుపడ్డటువంటి దేవాలయం అది. దీని నుంచి అయోధ్య రామ మందిరం అనేది ఓపెన్ చేసి చూస్తే కనిపించిన ఫ్యాక్ట్స్ ఏంటంటే, ఒకప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని రామాలయంలోకి రానివ్వకపోతే నన్ను ఎట్లా రానియో, నేను అదే దేవాలయంలోకి వస్తానని చెప్పి మొండుపట్ట కూర్చొని ఆయన ఉద్యమం చేసినటువంటి రోజుల నుంచి ఈరోజు ప్రపంచంలోనే మోస్ట్ హాట్ టాపిక్ అయినటువంటి అయోధ్య రామ మందిరంలో మొదటి ఇటుక పేల్చినటువంటి వ్యక్తి, ప్రతిష్టాపనప్పుడు గర్భగుడిలో దేవుడు పక్కనే నిలబడి మొత్తం సూపర్వైజ్ చేసినటువంటి వ్యక్తి కామేష్ చౌపాలా గారు. ఎస్సీ, బిలాంగ్స్ టు బీహార్, ఎస్సీ క్యాండిడేట్. ఆయన ఒక దళితుడు, గర్భగుడిలో కూర్చొని ఆయన మొత్తం పర్యవేక్షణ మొత్తం ఆయన కూర్చొని కాదు, గుళ్ళో కూర్చొని పక్కనే ఫొటోస్ నేను చూసి అబ్బురమైన. అంటే ఎంత డ్రాస్టిక్ చేంజ్, ఎంత ఏమంటారు సమాజంలో ఒక వస్తున్నటువంటి మార్పు చూడండి. కానీ ఇప్పటికీ కొంతమంది జై భీమ్ అని. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాను. మీరు ఇంత అద్భుతమైనటువంటి ఎనలైజేషన్లో మీరు చెప్పుతున్నంత వరకు ఉన్నతంగా ఎదిగినటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని వదిలిపెట్టేసి ఇంకా మనం దళితులుగా అనగబదొక్కుతున్నాము అనేటటువంటి దాని మీద ఇన్ఫీరియారిటీకి తీసుకెళ్లే స్పీచెసే నేను చూస్తాను. ఈ మధ్య కాలంలో నన్ను చాలా బాధ పెట్టినటువంటి అంశం, భగవద్గీత మన బతుకుల్ని మార్చలేదు, అలాగే ఖురాన్ మార్చలేదు, బైబిల్ మార్చలేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ఒకటే బతుకుల్ని మార్చింది అని. రాజ్యాంగం బతుకుల్ని మార్చింది, నో డౌట్ సార్. అది ఈక్వాలిటీ తీసుకొచ్చింది, నో డౌట్. దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడంలో, దాన్ని ఎక్స్పోజ్ చేయడంలో కూడా అభ్యంతరాలు లేవు. కానీ భగవద్గీతని ఇప్పుడు మీరు చెప్పారు, ఎందుకు మాట్లాడుతున్నారంటే హిందువులతో కలిసి ఉన్నటువంటి దళితులు ఎంత అభివృద్ధి చెంది ఈ భగవద్గీతని నమ్ముకుని దీంట్లోకి జోడించి కదా వీళ్ళందరూ కూడా దీన్ని భగవద్గీతని గౌరవించిన దళితులే కదా వీళ్ళందరూ కూడా ఇంత గొప్ప స్థితికి వచ్చారు. ఇప్పటికీ నాయకులు ఇలాంటి వాళ్ళని ఇన్ఫీరియారిటీలోకి తీసుకెళ్లి స్పీచ్లు ఇవ్వడానికి కారణం ఒకసారి చెప్పండి. అంటే దీంట్లో బాధాకరమైన విషయం ఏంటంటే, దళిత నాయకులలో చాలా వరకు ఉన్నటువంటి భావజాలము కొంత కాంగ్రెస్ భావజాలము, కొంత కమ్యూనిస్ట్ భావజాలము, కొంతమంది జెన్యూన్గా అంబేద్కరిస్ట్ భావజాలము, బౌద్ధ భావజాలంతో ఉంటారు.
డిఫరెంట్ ఎజెండాస్ వాళ్ళ వెనుక ఉండి నడిపిస్తుంటాయి. సో ఇట్లాంటి స్పీచెస్ మీరు కొంతవరకు వినేది ఏంటంటే కొంచెం ఈ జేఎన్యూ బ్యాచ్, జేఎన్యూ నుంచి స్ఫూర్తి పొందినటువంటి బ్యాచ్, కమ్యూనిస్టుల నుంచి స్ఫూర్తి పొందినటువంటి బ్యాచ్. కమ్యూనిస్టులలో కూడా అందరు అట్లా ఉండరండి. కొంతమంది అయ్యో మంచి కమ్యూనిస్ట్, మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అండి. ఇప్పుడు ఏ కమ్యూనిస్టులు అయితే దేవుడు లేడు ఇది లేదు అని అంటున్నారో నేను ఆశ్చర్యపోతున్నా. ఆయన లీడరు, కమ్యూనిస్ట్ నాయకుడు మా ఏరియాలో. ఆయన శ్రీరామనవమి చేసేవారు అద్భుతంగా, పండగలు ఎంత బాగా చేసేవాళ్ళు, నవరాత్రులు చేసేవాళ్ళు, కళలు ఉంటాయి కదా, ఒగ్గు కథలని, హరికథలని, ఇవన్నీ ప్రదర్శించేవాళ్ళు 9 రోజులు. అదేంటి పందిళ్ళు వేసి అవేసి ఆయన అన్ని. అసలు నిజంగా కమ్యూనిజం అంటే ఈక్వాలిటీ అంటే నేను మా తాతగారిలో చూశాను. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇందాకేనే మనం ఒక సబ్జెక్టు మాట్లాడుకున్నాం, ఈక్వాలిటీ అంటే ఏంటి, బట్టలు విడిచేసుకుని తిరుగు ఈక్వాలిటీ, లేకపోతే ఇంకొకటి అనేటటువంటిది అన్ఈక్వాలిటీ. ఇలాంటి భావజాలాన్ని నూరిపోసేది కమ్యూనిజము అనేటటువంటి దాంట్లో ఎస్టాబ్లిష్ అయిపోయి ఈ విభేదాలను ఇంతవరకు చదువుకున్న వాళ్ళు కూడా గమనించకపోవడం. అంబేద్కర్ గురించి మాట్లాడే వాళ్ళే, అంబేద్కర్ గారు రాసినటువంటి ఆ బుక్స్ని చదివామని చెప్పినటువంటి వాళ్ళే దాన్ని ఎందుకు అర్థం చేసుకోలేదు? ఎస్, నేను ఏమంటున్నా అంటే వీళ్ళు వెనుక ఒక డ్రివన్ ఫోర్సెస్ ఉంటాయి, ఒక డ్రైవింగ్ ఫోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. ఇప్పుడు కమ్యూనిజం అంటున్నారు కదా, స్వేచ్ఛ సమానత్వం అనేటటువంటి సామాజిక సమానత్వం ఉన్నటువంటి సమాజం అంటున్నారు కదా. ముఖ్యంగా స్వేచ్ఛ అనేటటువంటి టాపిక్ వాళ్ళకు ఫస్ట్ మొదలైతే నేను అడుగుతున్నాను, ఇదే కమ్యూనిస్టులకు నేను నా సూటి ప్రశ్న, ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్ని మొన్న ఎన్కౌంటర్ల విషయాలలో మాట్లాడినటువంటి, ఏది మన అతను హిడ్మా ఎన్కౌంటర్ విషయంలో మాట్లాడినటువంటి తుపాకీ పట్టే మనం సాధించాలి అనేటటువంటి విషయాన్ని ఎంకరేజ్ చేస్తూ మాట్లాడారు కదా. దానికి ఆల్రెడీ కొంతమంది నాయకులు, సరే తుపాకీ పట్టడమే కరెక్ట్ అయితే మీరు కూడా ఎందుకున్నారు, మీరు కూడా పోండి, మీరు కూడా అక్కడనే మాట్లాడారు, అక్కడనే అడవులలో తిరగండి. నేను కౌంటర్ ఇచ్చాను, మనం కూడా మోద్దామని చెప్పి మనం కూడా మోద్దాం ఇట్లాంటివి అన్నారు కదా. నేను ఒక ప్రశ్న అడుగుతా, ఈ టాపిక్ టచ్ చేయను, కాకపోతే ఒక ప్రశ్న అడుగుతా. ఇదే కమ్యూనిస్టులకు మీరు స్వేచ్ఛ సమానత్వం అంటారు, ఎంతసేపు హిందువులకు సంబంధించినటువంటి ఏదైతే హిందూ సమాజం తనను తాను మార్చుకుంటూ వస్తుందో, తనలో ఉన్నటువంటి నల్లటి మచ్చను తుడుపుకుంటూ వస్తుందో ఈ సమాజాన్ని మీరు అంటున్నారు తప్ప, వేరే సమాజాలు ఎవరైతే ఇప్పటికీ స్వేచ్ఛ అనేది, స్త్రీకి స్వేచ్ఛ లేదు, ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి కొంతమంది నిమ్న జాతులకు గుర్తింపు లేదు, వాళ్ళ మధ్యలో విపరీతమైనటువంటి గ్రూప్ క్లాసెస్ ప్రాణాలు చంపుకునేంత డిఫరెన్సెస్ ఉన్నాయి, అక్కడ మాట్లాడరు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీకు చెప్తా. పాకిస్తాన్ అనేది కూడా భారతదేశంలోకి వెళ్ళి ఒకప్పుడు అంతర్భాగంగానే పోయి సపరేట్ అయినటువంటి దేశం కదా. మరి పాకిస్తాన్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉందా? లేదండి. ప్రపంచంలో అన్ని దేశాలలో చాలా మోస్ట్ ఆఫ్ ది దేశాలలో ఉంది కదా. మరి పాకిస్తాన్, బంగ్లాదేశ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకు లేదు? ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పొలిటికల్గా కంటెస్ట్ ఎందుకు చేయట్లేదు? ఒకవేళ కంటెస్ట్ చేయట్లేదు, అసలు కంటెస్టింగ్ రికగ్నిషన్ లేదు, వాళ్ళకి రికగ్నిషన్ లేదు, వాళ్ళ రికగ్నిషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ మీద బ్యాన్ పెట్టి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇటు చూడలేదు సార్. నేపాల్లో మాత్రం ప్రచండ దీని ద్వారా మనం అక్కడొకటే కాస్త ఆ ప్రభావం అనేటటువంటిది చూసాం. కానీ ఇటు నేపాల్లో ఆపోజిషన్ లో మెజారిటీ ఉన్నది హిందువులు కాబట్టి వాళ్ళు నడుస్తుందా? నేను అనేది అదే, మీరు ట్రై టు అండర్స్టాండ్ మై వర్డ్స్. కమ్యూనిస్టులు ఉండాలన్నా కూడా, కమ్యూనిజం వాయిస్ వినబడాలన్నా కూడా అవతల ఆపోజిషన్లో హిందువులు ఉంటేనే మిమ్మల్ని అలౌ చేస్తారు. క్రైస్తవులు మీ మత ప్రచారం చేసుకోవాలన్నా కూడా ఆపోజిషన్లో మెజారిటీలు హిందువులు ఉంటేనే వాళ్ళు మిమ్మల్ని సహించగలుగుతారు. సరే, అఫ్ కోర్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి, అది కూడా ఎందుకు జరుగుతుందని సపరేట్ టాపిక్, అది దాని మీద కూడా ఐ కెన్ జస్టిఫై దట్. కాకపోతే ఇదే బుద్ధిస్టులు బౌద్ధ ధర్మం పాటించాలన్నా, ఎగ్జాంపుల్ టిబెట్ దళాలామా గారు తీసుకోండి, ఎక్కడ ఆశ్రమం పొందుతున్నారు ఇప్పుడు ఆయన? మానధర ధర్మస్థల. బుద్ధిస్టులకు కూడా ఫ్రీ ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ ఉన్నది భారతదేశం, హిందువుల మెజారిటీ ఉన్నటువంటి దేశం. ఇక వీళ్ళందరూ పక్కన పెట్టేసేయండి, ప్రపంచంలోనే షియాలు సున్నీలు పంచాయతీ నడుస్తుంది. షియాలు భద్రంగా సేఫ్ ఉన్న దేశం ఏది? భారతదేశం. యూదులు ప్రపంచం మొత్తం కొట్టింది వాళ్ళను, యూదులు ప్రశాంతంగా భారతదేశం. ఇరాన్ నుంచి తరిమివేయబడ్డటువంటి జొరాస్ట్రియన్స్, ఏది వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి ఇష్యూ నడుస్తుంది, జొరాస్ట్రియన్స్, వాళ్ళందరూ ఎక్కడ బతుకు, రతన్ టాటా ఎక్సెట్రా వీళ్ళందరూ ఎక్కడ బతుకుతున్నారు? భారతదేశంలో. ఎందుకంటే హిందువులు ఉన్నారు కాబట్టి, మీకు ఆ స్వేచ్ఛ ఇచ్చింది కాబట్టి. భారతదేశానికి సపరేట్గా సెక్యులరిజం అనే పదం పెట్టిరు, కానీ అది ఒక్క హంబక్ అంతే. అది వాస్తవానికి అది ఆ పరిస్థితులలో ఇందిరాగాంధీ గారు పెట్టిండొచ్చు. సరే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగ వ్యతిరేకంగా జరిగింది పక్కన పెడితే, మనకు కొత్తగా సెక్యులరిజం నేర్పించే అవసరం లేదు ఎవరు. వీఆర్ బై బర్త్ సెక్యులర్స్. ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు, అంబేద్కరిస్టులు, నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, జోగేంద్ర మండల్ గారితో. ఆయన కూడా అంబేద్కరిస్టే కదా, అఫ్కోర్స్ దళితవాదే కదా. ఆయన పరిస్థితి ఏంది? ఆయన రెసిగ్నేషన్ ఎంత దారుణంగా జరిగిందో తెలుసా మేడం మీకు? విత్ ఇన్ 2 years, 2 or 3 years జరిగింది. ఆయన విపరీతంగా మళ్ళీ వెస్ట్ బెంగాల్
దేశం దాటి యువతలకు వచ్చి వీధుల్లో పాపం దిక్కులేని సాగు చచ్చిపోయాడు పాపం పెద్ద మనిషి. కోర్స్ యాది అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే నాయకుడు ఉండవలసింది ఏంటంటే భవిష్యత్తు విజన్. ఎస్, ఫ్యూచర్ విజన్ కావాలి. నేను ఏమంటున్నాను మేడం, హిందూ సమాజంలో లోపాలు లేవా నేను అనట్లేదు, ఉన్నాయి. కానీ హిందూ సమాజానికి వాటిని ఆల్టర్ చేసుకుని, వాటిని సరిదిద్దుకుని, వాటిని ఉన్నటువంటి తప్పులను దిద్దుకునే గుణం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, సతీ సహగమనం మనలో ఫస్ట్ నుంచి లేదు, మధ్యలో కొన్ని కారణాల చేత వచ్చిండొచ్చు. అది ముస్లిం పాలకుల దండయాత్రల వల్ల వచ్చిందా, ఆడవాళ్ళ మీద వాళ్ళు చేసే అరాచకాలు, ఎందుకంటే వాళ్ళ రిలీజియస్ బిలీఫ్స్ అట్లున్నాయి. ఇతర మతస్థుల ఆడవాళ్లను సెక్స్ స్లేవ్గా మార్చుకోవచ్చు, దానికి మా మతం అనుమతిస్తుంది అని చెప్పి అంబేద్కర్ గారు నేను చెప్పినటువంటి పుస్తకంలో, మై థాట్స్ ఆన్ పుస్తకంలో మెన్షన్ చేసిండ్రు అంబేద్కర్ గారు. ఆ పరిస్థితిలో వచ్చిండొచ్చు ఏది, సతీ సహగమనం అనేటటువంటిది. ఆ సతీ సహగమనాన్ని కూడా మార్చుకోగలిగింది హిందూ సమాజం. అంటరాంతనాన్ని కూడా తుడుపుకోగలుగుతుంది హిందూ సమాజం. బాల్య వివాహాలను తుడుపుకోగలుగుతుంది హిందూ సమాజం. మూఢనమ్మకాలను తుడుపుకోగలుగుతుంది హిందూ సమాజం. వరకట్నాలను తుడుపుకోగలుగుతుంది, తుడుపుకోవాల్సిందే. ఎప్పటికప్పుడు తనను తాను సరిదిద్దుకుంటూ మలుచుకుంటూ ముందుకు వెళుతున్నటువంటి గంగా ప్రవాహం సార్. ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకు నేను సమాధానం చెప్తా. ఈ హిందూ సమాజానికి ప్రేరణేది భగవద్గీత. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా క్యాన్ బి అమెండెడ్. అట్ ది సేమ్ టైం హిందూ సొసైటీ క్యాన్ బి అమెండెడ్, క్యాన్ బి అడ్జస్టెడ్. దానికి కావాల్సినటువంటి విధంగా తనను తను మార్చుకోగలుగుతుంది. రాజ్యాంగం కూడా మార్చుకోగలుగుతుంది. ఎవడంటాడండి భగవద్గీత బతుకులు మార్చదని చెప్పి? ఇంకోటి, మోరోవర్, భగవద్గీతకు ఎగ్జిక్యూట్ చేసే పవర్ లేదు. ఇట్స్ ఓన్లీ ఏ మోరల్ థింగ్, మానసిక పరివర్తన కోసం ఉన్నది. కానీ కాన్స్టిట్యూషన్కి ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఉంది. మరి భగవద్గీత ఎగ్జిక్యూట్ చేసే పవర్ ఇస్తారా? దీనికి తేడా తెలియకుండా నాయకులు తయారై మాట్లాడుతున్నారు. ఇలాంటి నాయకత్వాన్ని ఇప్పుడు మీరు అన్నట్టుగా బంగ్లాదేశ్లో మనం చూసాం. ఇలాంటి ఎమోషనల్ ఇది ఉంది తప్పితే అక్కడ ఫ్యూచర్ థాట్ అనేటటువంటిది అక్కడ నాయకుల్లో కొరబడింది. దానికి ఫలితమే ఈరోజు దళితుల మీద ఇంకా స్టిల్ జరుగుతున్నటువంటి దాడి. ఇప్పటికి కూడా చాలా మంది మన జై భీమ్ జై భీమ్ అనే సిద్ధాంతంతో కొంతమంది ఈ మధ్య ఒక కొత్త బిచ్చగాళ్ళు కొంతమంది వచ్చారు. వాళ్ళ పేరుకు ఏమో అంబేద్కరిస్టులు, కానీ వెనక నడిచేది మొత్తం క్రైస్తవ మిషనరీ మాఫియా గ్యాంగే నడుస్తుంది. వీళ్ళందరూ ఏమంటారంటే హిందూ సమాజం వల్లనే ఇట్లా జరుగుతుంది, హిందూ సమాజం వల్లనే మొత్తం నష్టపోతున్నాము, హిందూ సమాజం. అరే బాబు, మీ కళ్ళ ముంగల దేశాలు రగిలిపోతున్నాయి. మొన్న ఎవరో జర్నలిస్టు, ఒక లేడీ ఎవరో తులసి చంద్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారు? మోదీయే ఈ అటాక్స్ అన్ని చేపిస్తున్నాడు, ఈ అటాక్స్ అన్ని చేపించి భారతదేశంలో అటాక్స్ చేపిస్తున్నాడు ముస్లింల ద్వారా. అంటే మోడీయే ముస్లింలను పెంచి పోషించి కొంతమందిని వాళ్ళ ద్వారా అటాక్ చేపించి తన పబ్బం గడుపుకుంటున్నారు అంటున్నారు కదా. నేను సూటికి ఒక ప్రశ్న అడుగుతా. ఐఎమ్ నాట్ బీజేపీ పర్సన్, బట్ స్టిల్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. అంబేద్కర్ గారే నా స్ఫూర్తి. నిజాన్ని నిజంగాను, అబద్ధాన్ని అబద్ధంగాను నిక్కచ్చగా చెప్పమన్నారు కాబట్టి నేను సూటిగా అడుగుతున్నా. సరే, మీరు అన్నదే కొంచెం కరెక్ట్గా అనుకుందాం, తులసిచంద్ గారు అన్నది. మరి నేను ఈరోజు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడి మోదీ చేపిస్తున్నాడా? పాకిస్తాన్లో క్రైస్తవుల మీద, హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడి మోదీ చేపిస్తున్నాడా? అంటే మోడీ ఇక్కడ సరిగ్గా లేడు కాబట్టి అక్కడ జరుగుతున్నాయి. లేదు, దీస్ పీపుల్ ఆర్ మోడీ చేపిస్తున్నాడని చెప్పి అన్నారు. నేను అంటున్నా, మరి ఆఫ్ఘనిస్తాన్లో సిక్కుల తలలు నరికి చేతులకు పట్టుకొని ఇట్లా ఊరేగిండ్రు, అది కూడా మోడీ చేపిస్తున్నాడా? మీరు మన నైజీరియాలో ఇప్పటి వరకు నల్ల జాతీయులు, అంత క్రైస్తవులుగా మారినటువంటి నల్ల జాతీయులు, వాళ్ళు వాళ్ళది మా దళిత బిడ్డల పరిస్థితి వాళ్ళది కూడా వీళ్ళ అవసరాలకు మార్చుకున్నారు క్రైస్తవ మిషనరీలు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి ముస్లిం తీవ్రవాద సంస్థలు 50,000 మందిని చంపింది క్రైస్తవులను. పాపం వాళ్ళ వాయిస్ వినేటోడే లేడు యుఎన్ఓలో. సేవ్ క్రిస్టియన్స్, నైజీరియా క్రిస్టియన్స్ అని నేను పోస్ట్ పెట్టిన. వాళ్ళని మోడీ చేపిస్తున్నాడా? మన ఇప్పుడు ఉన్నటువంటి లిబియా ఒకప్పుడు క్రిస్టియన్ కంట్రీ, ఈరోజు ముస్లిం కంట్రీ ఎట్లా మారింది? ఈజిప్ట్ ఒకప్పుడు ఏమంటారు వాళ్ళది డిఫరెంట్ రిలీజియన్ ఉండే, ముస్లిం కంట్రీ ఎట్లా మారింది? సోమాలియా, మీరు సిరియా, వీటిలో దాడులు ఎవడు చేపిస్తుండు? ఇరాక్లో దాడులు ఎవడు చేసిండు? అమెరికా చేసింది, మోడీ చేపించిండా? వరల్డ్ పాలిటిక్స్ మాట్లాడితే ఈరోజు జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, అమెరికా ఈరోజు జరుగుతున్నటువంటి దాడులు, మొన్న ఆస్ట్రేలియాలో ఒకడు గన్ను పట్టుకొని 12 మందిని చంపేసారు బీచ్లో. ఇవన్నీ మోడీ చేపిస్తుండా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి కదా. జర్నలిజం అని చెప్పి పేరు పెట్టుకొని మూతికాడ మైక్ పెట్టుకుంటే అయిపోయిందా? నిజాలు ఏందో చెప్పగలగాలి కనీసం. ఇక్కడ ఒక్క విషయం సార్, ఇప్పుడు మీరు ఇంత ఇది చేశారు కాబట్టి నేను ఒక ఎనాలిసిస్ చెప్తా. వీళ్ళు ప్రపంచ దేశాలను పోలుస్తూ ఇక్కడ మోడీ చేస్తున్నటువంటి దాన్ని ప్రపంచ దేశాల యొక్క సిద్ధాంతాన్ని ఇక్కడ రుద్దుతారు. మరి ఇదే మనుషులు ప్రపంచ దేశాల్లో జరుగుతున్నటువంటి దాడుల గురించి మాత్రం విశ్లేషించడానికి మాత్రం వీళ్ళకి నోళ్ళు రావా, నాలెడ్జ్ లేదా? లేదు, నేను ఏమంటున్నా అంటే ఇది ఏంటంటే ఒక పర్టికులర్ స్పెసిఫిక్ క్రిటిసిజం. ఇది
ఓన్లీ పర్టికులర్ విషయాలను మాత్రమే క్రిటిసైజ్ చేస్తారు, అన్నిటిని క్రిటిసైజ్ చేయరు వీళ్ళు. అంటే ఇది మొత్తం జరుగుతున్నదంతా కూడా మన దేశం యొక్క సంస్కృతి మీద దాడి కాదండి? అఫ్ కోర్స్ సంస్కృతి మీద దాడి. సంస్కృతి మీద నిజం చెప్తున్నాను కదా, ఇవన్నీ మనం చూస్తే రామాలయం కట్టడం మహాపాపం, ఓకే, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి అంత ఖర్చు అయిందని మాట్లాడతారు. అదే విధంగా మనం ఇక్కడికి వచ్చి మనం ఇటువైపు కనుక మనం చూసాము అని అంటే, సార్ ఎన్ని సమ్మెల ద్వారా ఎన్నిటిల ద్వారా అభివృద్ధిని అసలు ఇండియాలో ఇప్పుడు మనం జీడిపిలో 4th ప్లేస్కి వచ్చాం మనము. కానీ ఇన్ని 75 సంవత్సరాల్లో బీజేపీ పార్టీ, ఐఎమ్ నాట్ బిలాంగ్స్ టు బీజేపీ అండ్ ఐఎమ్ నాట్ ఎ ఫేవర్ టు మోడీ, వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇక్కడ ఈ 10 సంవత్సరాల్లోనే దేశం 4వ స్థానానికి వెళ్ళింది. మరి 65 సంవత్సరాలు ఒక కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ జీడిపిలో ఏ స్థానంలో ఉంది సార్? I don't want to go on political వినండి సార్, కాదు నేనేమంటున్నానంటే, ఈ స్థాయి ఈ విధంగా వచ్చినప్పుడు నేనేం అడుగుతున్నానంటే, వీళ్ళందరూ ఎకానమీ అంతా మోడీ వల్ల అంతా సర్వనాశనం అయిపోయిందని మాట్లాడుతున్నారు. వీళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే వీళ్ళ దందాలు సర్వనాశనం అయినాయి ఒకటి. ఇంకో చిన్న ఇంకా ఎంత ఫూలిష్నెస్గా ఉంటాయంటే, ఇప్పుడు ఇందాక కూడా మనం మాట్లాడుకున్న ఒక యాంకర్కి సంబంధించినటువంటి ఇష్యూలో మీరు నా స్పీచెస్ అన్నీ చూసుకోండి, నేను వ్యక్తిగతంగా క్యారెక్టరైజేషన్ మాత్రం నేను ఎక్కడ మాట్లాడాల. నేను వ్యవస్థ మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటటువంటి విశ్లేషణ చేస్తే నన్ను తీసుకెళ్ళి A2 ప్లేస్లో పెట్టారు. కారణం ఏంటి? ఇవన్నీ నేను ఎంక్వైరీ చేస్తే విషయం ఏంటి అని అంటే, ఈవిడ వామపక్ష భావజాలాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంది, ఈవిడ వాయిస్ గట్టిగా వినిపిస్తుంది, దేశం అంటది సనాతన ధర్మం అంటది అని చెప్పేసి కూర్చుని మరి వాళ్ళు పనిగట్టుకొని కూర్చొని మరి తీసుకెళ్ళి కేసు పెట్టడం అనేది జరిగింది. అంటే ఈ చిల్లర వేషాలు, చిల్లర రాజకీయాలు నాకు అర్థం కాక అడుగుతాను సార్. ఇవన్నీ నా జీవితంలో నేను చాలా చూశాను అన్న సంగతి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే ఈ మొక్క ఇప్పుడే ఎదిగింది, బట్ నేను మహావృక్షాన్ని, అది వీళ్ళకి తెలియాల్సినటువంటి అవసరం. అలాగే భారతదేశం కూడా మహావృక్షం సార్, మహావృక్షం. ఇప్పుడు వచ్చినటువంటి మొక్కలు వృక్షం యొక్క ఎదుగుదలను చూసి మొరుగుతున్నాయి అని అంటే ఏమనాలి మనము? ఇక్కడ బంగ్లాదేశ్ విషయానికి వస్తే ఈ దళితుల గురించి మరి ఈ యొక్క ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి ఈ వాల్యూస్ ఉన్నటువంటి ఈ పర్సనాలిటీసు అక్కడ దళితుల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద నోరు ఎందుకు విప్పరు? మేడం నేను ఏమంటున్నాను, వీళ్ళ సొంత అంటే వీళ్ళ బిహైండ్ ఫోర్స్ ఏదైతే క్రిస్టియానిటీ కొంతమంది వెనకాల ఉందో, క్రిస్టియానిటీ ఉండి నడిపిస్తుందో, పూర్తిగా క్రైస్తవ దేశం అయిపోయినటువంటి ఈ ఇందాక నైజీరియాలో అంతమంది క్రైస్తవులను వాళ్ళని చంపితేనే వీళ్ళు బ్లాక్స్ కాబట్టి ఆ జాత్యాంకరంతో లైట్ తీసుకున్నారు, ఇప్పటివరకు పట్టించుకోలేదు. మేము చాలా చోట్ల చాలా పోస్టులు పెట్టాను, నేను చాలా చోట్ల నేను దాని మీద వాయిస్ కూడా ఇచ్చినాను. కాకపోతే దాన్నే పట్టించుకోలేదు. 50,000 మందిని చంపారండి, మనుషులను 50,000 మంది క్రైస్తవులను చంపారు. దాని మీదే వీళ్ళు ఎవరు మాట్లాడలేదు ఇప్పటివరకు. వీళ్ళు పక్క దేశంలో హిందువుల మీద ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ పక్కనే వీళ్ళైతే హిందువులు, వీళ్ళ దృష్టిలో సనాతన అంటేనే దుర్మార్గులు. వాడు ఒకడు మొన్న ఏదో ఇంటర్వ్యూలో ఏదో ఛానల్లో, ఆయన పేరు ప్రశ్న అనే ఏదో ఇంటర్వ్యూలో ఉంది, ఆయన ఏమంటాడు, ఆ దేశంలో ఎవడో హిందువుడా అంటాడు, పనికి మాలినాడో ఏదో అన్నాడు. అవును, నాకు తెలియదు. అరే బాబు నువ్వు పనికి మాలిన ఏంటి తక్కువ సిచ్యుయేషన్ ఏదో ఏదో అంటున్నాడు, మాట్లాడాడు. నేను అదే అంటారే బాబు నువ్వు ఈడ ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నావు అంటే ఆ హిందువుల లేబర్ నా కొడుకులకి అక్కడెక్కడ ఉన్న హిందువుల గురించి కొట్లాడాలంటే నీకు ఎందుకురా అంత కసి? అదే మరి వాడు మనిషి కాదా? ఎక్కడో ఉన్న క్రిస్టియానిటీ ఇక్కడ గొప్పతనంగా నేను అదే అడుగుతున్నా, ఈ క్రైస్తవులను సూటిగా అడుగుతున్నా. ఈ దేశంలో అక్కడక్కడ కొన్ని జరిగినటువంటి ఇష్యూస్ మీదనేమో అంత మాట్లాడుతున్నారు, కానీ నల్ల జాతీయులు ఇక్కడ ఉన్నటువంటి దళితులు లాంటి పరిస్థితులు అనుభవించినటువంటి వ్యక్తులు, వాళ్ళు బానిసత్వాన్ని అనుభవించిన వ్యక్తులు, వాళ్ళందరినీ మతం మార్చుకోరు కదా, మీ మతాలకు తిప్పుకున్నారు కదా, మరి వాళ్ళ మీద అడ్డగోలుగా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఇస్లామిక్ ఛాందసవాదులు విచక్షణ రహితంగా అడ్డగోలకు కాల్పులు చేసి 50,000 మందిని చంపితే ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు నోరిప్పలేదు? వాళ్ళ గురించి వాళ్ళ మనుషులు కదా, వాళ్ళ వాయిస్ తీసుకోవాల్సిన అవసరం లేదా? నేనేమంటున్నా, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద క్రిస్టియానిటీ. నేను ఎందుకు అంటున్నానంటే, నేను క్రైస్తవానికి వ్యతిరేకం కాదు. క్రిస్టియన్స్ ఆర్ నాట్ అవర్ ఎనిమీస్. ఇక్కడ మతం మారుతున్న వాళ్ళని కూడా నేను ఒకటే మాట్లాడుతున్నా, వీళ్ళు క్రైస్తవులు మా శత్రువులు కాదు. దే ఆర్ ఓన్లీ మిస్లీడెడ్ పీపుల్. వాళ్ళు తప్పుదోవలో నడిపించబడుతున్నటువంటి వాళ్ళు. దాంట్లో నేను విమర్శించేది కొంతమందిని ఎవరినంటే ఈ కొత్త బిచ్చగాళ్ళను. నిన్న మొన్న వచ్చినటువంటి వాళ్ళని చూసి ఆ కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు ఆ కొంతమంది పాస్టర్లు, కొంతమంది నిన్న మొన్న వచ్చి దేవి దేవతలను తిట్టడము, సంస్కృతిని విమర్శించడము,
ఇవన్నీ చేస్తున్నారు కదా, వీళ్ళని నేను ఇంతకు ముందు మనం విమర్శిస్తున్నా. చూడలేదు సార్ ఇలాంటివి, ఇప్పుడు చూస్తున్నాము. మీరు అన్నట్టు కొత్త బిచ్చగాళ్ళనే చూస్తున్నాం. ఇంతకు ముందు ఎవ్వరూ కూడా ఇలా దేవీ దేవతలను విమర్శించడం కానీ ఇంత నీచంగా చేయటం కానీ క్రిస్టియన్స్ చేయలే. బట్ ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళలో ఈ జాడ్యం పైత్యం పెరిగిపోయి, పైత్యం అనాలా మరి దీన్ని, మేడం ఇండియన్ ఆర్మీలో ఎంతమంది క్రైస్తవ ఆఫీసర్లు ఉంటారు తెలుసా ముస్లిమ్స్ మీకు? లేరా సార్? ముస్లిమ్స్ ఉంటారు, క్రైస్తవులు ఇంకా ఎక్కువ ఉంటారు. Yes. ఎంత బ్యూటిఫుల్, డెడికేటెడ్, పేట్రియాటిక్, గొప్ప దేశభక్తులు ఉంటారు. నేను ఐ వాజ్ ట్రైన్డ్ అండర్ ఏ క్రిస్టియన్ ఆఫీసర్. నేను ఎన్సీసీలో ఉన్నప్పుడు నాకు తెలుసా అండి. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ద క్రిస్టియానిటీ. ఇదే దేశంలో ఉన్నటువంటి ఎంతో మంది ఎప్పుడో బ్రిటిష్ టైంలోనే మతం మారిపోయిన వాళ్ళు ఎంత హంబుల్గా ఉంటారో తెలుసా. ఎక్కడ వదిలిపెట్టండి, ఇదే సికింద్రాబాద్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళు తమిళనాడు ప్రాంతం నుంచి అరవమాలాలు చాలా మంది క్రిస్టియన్సే. వాళ్ళు అన్ని పండుగలు పోతారు, చర్చికి పోతారు, అన్ని పండుగలు దేవీ నవరాత్రులు అన్ని పాటిస్తారు, అసలు కాదు, అందరితో కలిసి ఉంటారు. మనము ఒక దశాబ్దం క్రితం వరకు కూడా ఇంత ఘోరాలు చూడలేదు. ఎప్పుడు ఏ క్రైస్తవం మీద విమర్శించింది లేదు, ఏ క్రైస్తవం ఒక మాట అన్నది లేదు. నేను క్రిస్మస్ కి నా ఫ్రెండ్ ప్రవీణ్ అని ఒకడు ఉంటాడు, వాడు పిలిస్తే నేను పోతుంటే మాట్లాడుతుంటే చేస్తుంటే వస్తుంటే. ఇప్పుడేందండి కొత్త బిచ్చగాళ్ళు పొద్దురుగా నిన్న మన మతం మారిండో లేదో, వీడు ఒరే హిందూ దేవతలు తిడతారు, చచ్చిపోయిన ప్రవీణ్, పగడాల ప్రవీణ్, అరే వాడు మాట్లాడిన మాటలు అన్ని ఇన్ని మాట్లాడిండ, రాముల వారి మీద, సీతమ్మ వారి మీద, ఆడ కత్తి మహేష్, వీడు పాస్టర్ అజయ్ బాబు గాడు, అభినవ్, ఏదో పేరు, కొన్ని పేర్లు ఉన్నాయి, ఎంత ఫకీర్గా ఏడేళ్ళ నుంచి వచ్చిరో, వచ్చి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే సమస్యను సమస్యగా చూడండి, మీరు ఓవరాల్ కమ్యూనిటీని టార్గెట్ చేయకండి. మీరు సమస్య ఒక దగ్గర ఒక రెడ్డియో ఒక అగ్రవర్ణ వ్యక్తి ఎవరన్నా ఒక దళితులకు అన్యాయం చేస్తే 100% వ్యతిరేకించాల్సిందే, ఊరుకునేది లేదు. కానీ మీరు ఆ బహానాతోటి మొత్తం సనాతన ధర్మాన్ని హిందువులను అంటుర్రంటే నేను మాట అంటా, బహుజనవాదం అంటారు. సరే బహుజనవాదం, బహుజనులకు రాజాధికారం రావాలి, నేను 100% దానికి మద్దతు తెలుపుతా. కానీ నువ్వు బహుజనవాదం పేరుతోటి హిందువులు అందరూ తిడుతున్నావు. హిందువుల మెజారిటీ ఎవరు? మీరు చెప్పే బహుజనులు కాదా? భోజనలే కదండి, ఎస్సీ ఎస్టీ బీసీఏ కదా. మరి నువ్వు వీని పేరుతోటి నువ్వు వీనే తిడుతున్నావు, తిట్టాను పోరా గాడిద కొడుకు అని తిడుతున్నావు. దాన్ని వినేటోళ్ళు కొంతమంది వాళ్ళ బుద్ధి లేని గాడిదలు అట్లానే వింటున్నారు. నేను ఒక సూటి ప్రశ్న అడుగుతా, నువ్వు ఒకటి చేసిన దానికి మొత్తం కమ్యూనిటీని తిడుతున్నావు కదా, నేను మాట అడుగుతా, ఒకవేళ ఇఫ్ యు ఆర్ జస్టిఫైయింగ్ దట్, అది కరెక్ట్ అంటే కనుక, ఒకప్పుడు చేసిన దానికి ఈ రోజు ఉన్నటువంటి తరాలను తిడుతున్నావు కదా, మరి ఒకప్పుడు మొఘలాయలందరూ కూడా వాళ్ళు చేసిన అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, సుల్తాన్లు వాళ్ళు చేసినటువంటి అన్ని అరాచకాలు అన్నీ ఇన్ని కాదు, బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కాదు. మరి వాళ్ళ పేరుతో ఇక్కడ ఇప్పుడు ఈ జనరేషన్ ముస్లింలందరినీ, ఈ జనరేషన్లో ఉన్న క్రైస్తవులందరినీ తిట్టాలా? తిట్టగలరా? అది కరెక్టేనా? పోనీ మీరు తిట్టగలరా? మీరు కూడా తిట్టగలరా? పూర్వీకులు కూడా మరి నష్టపోయారు కదా, అది కరెక్టేనా? అది కరెక్ట్ కాదు. తప్పును తప్పుగా చూడండి, ఇష్యూను ఇష్యూ బేస్గా చూడండి, ఇష్యూను విమర్శించండి, దాని మీద మాట్లాడడం తప్ప బిహైండ్ ది స్క్రీన్ ఎజెండాలు పెట్టుకొని ఈ బ్లూ కండువా వేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి భుజాల మీద తుపాకీ పెట్టి వేలుస్తామంటే యువతల ఫిరంగి గుండి పెట్టి కొడతాం. అలా తప్పకుండా కొడతాం. మాది జాతీయవాద, దళితవాదం, బహుజనవాదం రావాలి 100% ఒప్పుకుంటా. కానీ బహుజనవాదం మీద, దళితవాదం మీద పెట్టుకొని అడ్డగోలుగా దేశ విభజన మాటలు, పగిడిపల్లి శాంసన్ మొన్న అతను చేసిన ప్రయత్నం ప్యూర్లీ మీ వల్లనే కదా సార్ ఆ ఇష్యూ మొత్తం సాల్వ్ అయింది కూడా, మీ వల్లనే కదా. లేకపోతే ఎన్ని గొంతుకలు వెళ్ళని స్టూడియో లేదు, అరవని స్టూడియో లేదు, అరిచి 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 ఇప్పుడు ఎక్కడికి పోయినాడో నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకంటే నిన్నగాక మొన్న కూడా మన ఇష్యూస్ జరిగినప్పుడు ఒక 2-3 ఇష్యూస్ మన దళిత బిడ్డలు మన నిజామాబాద్లో ఒక గోవుల్ని తరలించేటటువంటి వాన్ల కింద ఒక రైతు పడి చనిపోయాడండి, అతి భయంకరంగా యాక్సిడెంట్ చేసి. అతను ముస్లిము, కారు వదిలేసి ట్రక్ వదిలేసి పారిపోయాడు. అతను దళితుడు సార్, ఆ రైతు దళితుడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు సార్? ఎక్కడో సికింద్రాబాద్లో జరిగినటువంటి గొడవకి నువ్వు గబగబా పరిగెత్తుకొని వచ్చి నా దళిత బిడ్డ, నా దళిత బిడ్డ. ఇంకొక విషయం, మన ఇద్దరికీ తెలిసినటువంటి కేసు ఎవరండి, మన అదేంటి నిర్మల్ కేసులో ఈ పెద్ద మనిషి ఎవరికీ కనపడకుండా తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆ కూతురు మీద ఇది జరిగితే ఈ పెద్ద మనిషి వెళ్ళిపోయి మేము నీకు అండగా ఉన్నామని చీకటి చాటున మాట్లాడొచ్చిన వాడు వెలుతురులోకి ఎందుకు రాలేదు సార్? నేను అదే అంటున్నాను. విక్టిమ్ దళితుడు, అవతల ఉన్న వాళ్ళు హిందువులు అయితే ఒకలాంటి స్పందన, ముస్లింలు అయితే ఒకలాంటి స్పందన అనేది తప్పు. మొన్న శాంసన్ చేసిన పని కూడా కేవలం మనుషులలో అందరిలో మన వాళ్ళల్లో విభజన తెచ్చి సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనేటటువంటి ఒక కుట్రతోటి వాళ్ళు పనిచేసారు. అదే భావజాలం వాళ్ళ పార్టీది కూడా, వాళ్ళ ద్రవిడ మున్నేత్ర కజగం ఏదైతే ఉందో వాళ్ళ పార్టీ చీఫ్ కానీ వాళ్ళ ఎజెండా కూడా నార్త్ ఇండియా, సౌత్ ఇండియాని చీల్చడమే వాళ్ళ ఎజెండా. ఎట్లా చూసుకుంటూ కూర్చుంటాం? అంటే ఈ మరక, ఈ యొక్క అది పూర్తిగా దళితుల మీద పడాలన్నా రేపన్నాకు ఒకవేళ ఉద్యమాలు పెద్దగా అయితే అట్లెట్లా కానిస్తాం? ఇప్పుడు అదే విషయం ఇంకొక మాట మేడం, మీరు మార్వాడి గోబ్యాక్ అన్నారు. నిజంగా స్థానికులకు ఉద్యోగాలు రావాలంటే, స్థానికులకు ఇక్కడ ఉన్నటువంటి వనరులు వాడుకోవాలనుకుంటే ఈ దేశంలోకి రోహింగ్యాలు, అక్కడ ఉన్నటువంటి బీహారీలు, నేపాల్ వాళ్ళు,
అక్కడ ఏమంటారు వివిధ దేశాల నుంచి చాలా మంది వస్తున్నారు. ప్లస్ ఈ రాష్ట్రంలో కూడా అక్కడ ఉత్తర భారతదేశం నుంచి కొంతమంది వచ్చి తక్కువ రేట్లకు పనిచేసి ఇక్కడ వాళ్ళు పొట్ట కొడుతుండొచ్చు కనుక చాలా సందర్భాల్లో జరుగుతుంది. నువ్వు స్పెసిఫిక్గా టాపిక్ని ప్రాపర్గా నువ్వు హ్యాండిల్ చేయాలి. కానీ నువ్వు కేవలం గుజరాతీ మార్వాడి గో బ్యాక్ మాత్రమే అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు ఎవరండి, వాళ్ళ శత్రువులా, వాళ్ళు మన బ్రదర్స్ అండి అని మాట్లాడారు సార్. అంటే రోహింగ్యాలు బంగ్లాదేశీయులు నీకు బ్రదర్స్ అయినప్పుడు మరి ఇక్కడ నువ్వున్న ఊళ్ళో ఉన్నటువంటి వాడు కడుపు కొడుతుంటే మరి వాడెవడు? వాడు నీకు శత్రువు. ఊళ్ళో ఉన్నవాడు శత్రువు, ఊరు బయట ఉన్నవాడు బ్రదర్. ఎక్కడి నుంచి వచ్చినాడు సార్? నేను ఇప్పుడు ఒక్కటి ఫైనల్గా మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఇలాంటి వాదుల్ని ఇప్పుడున్నటువంటి మీరు ఏ పోరాటంలో అయితే దళితుల పక్షాన నిలబడి మీరు హిందూ దళితుల కోసం మీరు ఏదైతే చేస్తున్నారో, వీళ్ళల్లో ఈ హిందూ దళితుల్లో ఎలాంటి మార్పు రావాలి, ఎలాంటి ఐకమత్యత, ఎలాంటి చైతన్యంతో వీళ్ళని తిప్పికొట్టకపోతే, ఎందుకంటే ఇక్కడ మళ్ళీ మన దళిత బిడ్డలకే అన్యాయం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు అలా అదే మూమెంట్ తోటి అదే ఎజెండా తోటి పనిచేస్తారు. వీళ్ళకి మా ఇక్కడ ఉన్నటువంటి హిందూ దళితుల్లో ఐకమత్యం మీద వాళ్ళు పోరాడాల్సినటువంటి వాటి మీద మీరు ఏ విధమైనటువంటి? నేను ఒకటే చెప్తానండి, ఈ భారతదేశంలో మెజారిటీ హిందువులు ఉన్నంత వరకే ఏ ఉద్యమమైనా ఏ వాదమైనా నడుస్తుంది. ఏ రోజైతే భారతదేశము హిందువుల నుంచి ఇతర మతాల చేతులకు జారిపోతుందో మీరు చెప్పే అన్ని అంబేద్కరిజం కానీ ఇంకో యుద్ధం కానీ అన్నింటినీ తొక్కేసి పూర్తిగా నాశనం చేసేస్తారు. వాళ్ళని మతం మారుస్తారు. మారకపోతే గొంతు మీద కత్తి పెట్టి చేతిలో పుస్తకం పెట్టి మారుస్తారు. హిస్టారికల్గా అది జరిగింది. ఇస్లామిక్ రాజుల చేతుల్లో ఇస్లామిక్ రాజ్యాల్లో ఇస్లామిక్ రాజ్యాలలో జరిగింది, క్రైస్తవుల చేతుల్లో కూడా జరిగింది. గోవా ఇంక్విజిషన్ అనేది అదే. చాలా మంది గోవా ఇంక్విజిషన్ తెలియదు, ఒక్కసారి చదవండి. అది కత్తి ఇట్లా చేతిలో గొంతు మీద కత్తి పెట్టిరు, మనిషిని నిలబెట్టి రంపం మీద మనిషిని పెట్టి బుక్కు పడతావా లేదా అని చెప్పి మార్చారు. అట్లాంటివి కూడా జరిగినాయి. కాబట్టి ఇది తెలియనోనికి చెప్పాలి కథలన్నీ. బట్ నేను ఇక్కడ ఉన్నటువంటి దళిత సోదరులకు అందరికీ కూడా మనమందరం కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి జ్ఞాన మార్గం ఏదైతుందో దాంట్లో పోదాం. బుద్ధుడు చెప్తాడో మాట, ఎవరు చెప్పింది నాకు, నేను చెప్పింది కూడా వినకు. నువ్వు నిజమేందో తప్పేందో రైట్ ఏందో అనలైజ్ చేయి. సమస్యకు ప్రమాదానికి తేడా గమనించు. ఈరోజు భారతదేశంలో కులం అనేది సమస్య, కులం మధ్యలో జరుగుతున్నటువంటి సమస్య. కానీ విదేశీ కుట్రలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రమాదం పెట్టదా, సమస్య పెద్దదా? అంటే సమస్య తీసుకెళ్లి ప్రమాదానికి వీళ్ళు హుక్ చేస్తున్నారు కదా. లేదు, సమస్యనే ప్రమాదంగా చూపిస్తున్నారు. కానీ సమస్య అనేది పరిష్కరించుకోవచ్చు, జరుగుతా ఉంది. ప్రమాదం అనేది పసిగట్టి జాగ్రత్త పడాలి, దానికి కావాల్సి ఉండాలి. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రమాదం అనే దాన్ని మాత్రం ప్రమాదంలాగా చూపించట్లేదు, దాని గురించి మాట్లాడట్లేదు. సమస్యనే ప్రమాదంలాగా చూపించి వీళ్ళని ఒక హంబక్ చేసి మాయమాటలలో పెట్టి దళితులను ఈ మొన్న చేసినటువంటి ప్రయత్నాలు దేశ విభజన దాంట్లో ఇవన్నిట్లలో తీసుకెళ్ళి వాళ్ళ మతిని వాళ్ళని ఏం మారుస్తారు కానీ ఏమార్చి నిజమైంది అబద్ధమైంది తేడా తెలియకుండా చేస్తున్నారు. దయచేసి అర్థం చేసుకోండి. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల కోసం చేసిన పోరాటం చేసినంత వరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దళితుల మనిషి. కానీ ఎప్పుడైతే ఆయన రాజ్యాంగ రచన బాధ్యత తీసుకున్నారో, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అయిండో, ఆయన దృక్పథం అనేది మారి పూర్తిగా ఆయన అందరి వాడేయిండు. ఆయన ఒక మాట అంటారు ఆయన రాసిన పుస్తకాల్లోనే, బ్రిటిష్ వాడు గనక నా సమాజంలో ఉన్న సమస్యను ఆసరాగా తీసుకొని నా సమాజానికి నా దేశానికి గనక నష్టం చేయాలనుకుంటే వాడిని వ్యతిరేకించే దాంట్లో మొదటి వాడిని నేనే అవుతానంటాడు. అంతకంటే దేశభక్తుడు ఎక్కడ దొరుకుతారు? ఈ సమాజంలో దళితులు అనే వాళ్ళే మొదటి దేశభక్తులు. ఈ దేశము దళితులకు రిజర్వేషన్లు ఇచ్చింది, ఈ దేశము దళితులకు అత్యున్నత స్థానాలను ఇచ్చింది, ఉద్యోగాలు ఎంతో గొప్ప గొప్ప ఉద్యోగాలను ఇచ్చింది. దేశం ఇన్ సెన్స్ వయా రాజ్యాంగం లెడ్ బై డాక్టర్ అంబేద్కర్ గారు. కానీ ఇదే పక్క దేశంలో ఉన్న మన దళితుల సోదరుల పరిస్థితి ఏంది? వాళ్ళు అక్కడ పాయకానాలు గడగడం తప్ప ఇంకేమీ చేయట్లేదు. వాళ్ళను కూడా బతకనియట్లేదు, గొంతులు కోసి చంపుతున్నారు, బతికుండప్పుడు సజీవ దహనాలు చేస్తున్నారు, వాళ్ళ ఆడపిల్లలపైన మానభంగాలు చేస్తున్నారు. ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి వెళ్ళి మనను బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బయటపడేస్తే ఆ యొక్క నిర్ణయాన్ని ఇప్పటి వరకు ఆ దేశం గౌరవించి మోస్తూ మనందరినీ కూడా అత్యున్నత స్థానాలకు మనం వెళ్ళడానికి సహకరిస్తుంది. ఈ దేశానికి మనం రుణపడి ఉన్నాం. ఈ దేశాన్ని కాపాడుకోవడంలో మనదే మొదటి పాత్ర కావాలి, ఈ ధర్మాన్ని కాపాడుకోవడంలో కూడా మనదే మొదటి పాత్ర కావాలి. ఈ ధర్మం లేని రోజు ఏమీ ఉండదు. దాని బెస్ట్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ రిజర్వేషన్స్ ఉంటాయా మేడం? ఎస్సీ రిజర్వేషన్స్. మరి అక్కడ ఎస్సీ లేరా? ఉన్నారు కదా. పోని వదిలిపెట్టండి. కాశ్మీర్లో మొన్నటిదాకా ఆర్టికల్ 370 తీసే వరకు ఎస్సీ రిజర్వేషన్స్ అమలుపరిచిరా? లేదు. సింపుల్ ఎగ్జాంపుల్. ఇంతకంటే ఏం కావాలా? అంటే ఒక్క విషయం సార్, మీరు అన్నట్టుగా ఇంత చదివిన వాళ్ళు లేరు. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే చదివి చెప్పిన వాడు లేడు.
అందుకే మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఇది నిజంగా ఈ రోజు నిజంగా నేను మీ తోటి చేసినటువంటి ఇంటర్వ్యూ ఏదైతే ఉందో ఎంత అద్భుతమైనటువంటి విశ్లేషణ అంటే మోహన్ గారు చక్కటి ఎంత సూక్ష్మంగా మీరు చెప్పారు అని అంటే దళితుల యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది ఈ దేశంలో అనేటటువంటి చెప్పారు చూసారా, దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. కానీ వాళ్ళకి హిందూ మతం ఏదైతే ఉందో దళితుల్ని ఏ విధమైనటువంటి ఉన్నత స్థానం, ఒక మంచి మాట అన్నారు, హిందువులతో కలిసి వెళ్ళినటువంటి దళితులు, హిందూ దేశంలో ఉన్నటువంటి దళితులు ఏ విధమైనటువంటి ఉన్నత స్థానాలకి ఎదిగారు, అలాగే పక్క దేశంలో పక్క మతంలో ఉన్నటువంటి వాళ్ళతో కలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇది ఈరోజు ప్రతి దళిత సోదరుడు తెలుసుకోవాల్సినటువంటి అంశము. మాట్లాడేటప్పుడు వినేటప్పుడు నాయకుడు ఎవరైతే ఉన్నారో మీ నాయకులకి నన్ను ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మీరు చెప్పినటువంటి దళిత నాయకుడికి తేడా లేదనిపిస్తుంది నాకు. కాబట్టే అక్కడ ఉన్నటువంటి ఆ దళిత బిడ్డలు ఈరోజు ఊచకోతకి గురవుతున్నారు. కాబట్టి ఇక్కడ మీరు ఆ సిచ్యుయేషన్లోకి మీరు నెట్టబడకండి, ఎందుకంటే వీళ్ళే ఈ నాయకులే బకాసురులు అవుతున్నారు. అది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలు తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మంచి నిజంగా చెప్తున్నాను, ఎంత మంచి విశ్లేషణ అంటే ఒక మంచి సబ్జెక్ట్ని ఈరోజు మీరు ఇచ్చారండి. థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.